నేను మీ రాజగోపాల్, జగతి తెలుగు న్యూస్. మనమైతే ప్రస్తుతం ఇచ్చాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ, మరికొన్ని గంటల్లో ప్రచారాలు ముగిసి పోలింగ్కి సిద్ధమవుతున్న వేళ, ఇచ్చాపురం నియోజకవర్గాల్లో రెండు అధికార పక్షము ప్రతిపక్షాల మధ్య హోరాహోరీ పోరాటాల్లో పద్యంలో నిన్న సందికొత్తూరు అనే గ్రామంలో టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారనే నేపథ్యంలో టీడీపీ పార్టీ నుంచి యాదవ్ సంఘ నాయకులైన కుర్రాయి వాసు యాదవ్ గారు మనకి అందుబాటులో ఉన్నారు. అసలు గొడవ కారణాలు ఏంటి, గొడవలు ఎలా జరిగాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ చెప్పండి, అసలు మీ టీడీపీ కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలపై దాడి చేశారని, ముఖ్యంగా యాదవులపై దాడి చేశారని, మీ సామాజిక వర్గంపై దాడిని మీరు ఎలా ఖండిస్తారు? ఇటీవల కాలంలో సోంపేట మండలం సందుకొత్తూరులో తెలుగుదేశం పార్టీ ప్రచారంలో భాగంగా ప్రచారం చేస్తూ ఉండగా ఇద్దరు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు టీడీపీ యాదవుల ఇళ్లలో ఉంటూ ప్రచారంలో వెళ్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎమ్మెల్యేలను ఉద్దేశిస్తూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, అంతేకాకుండా తెలుగుదేశం జెండాని కాళ్ళతో తొక్కే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘర్షణలో ఇరు వర్గాల మధ్యన కూడా కొట్లాట జరిగింది. దాన్ని చూసి స్థానిక శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బెందాలం అశోక్ గారు కార్యకర్తలందరూ కూడా సంయమనం పాటించండి, ఇది సరైన సమయం కాదు, వైసీపీ వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు అని చెప్పడం జరిగింది. ఎంత వారించినప్పటికి కూడా వైసీపీ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై కర్రలతో దాడి చేశారు. అదేవిధంగా చీపుర్లు పట్టుకొని రాళ్ళు అంతకు ముందే రాళ్లను తెచ్చి ఇళ్లలో పెట్టుకొని రాళ్లతో దాడి చేయడం జరిగింది. ఈ దాడిని తెలుగుదేశం పార్టీ తరపున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దాడి విషయంపై ఇచ్చాపురం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ప్రియా సాయిరాజు గారు యాదవులపై అత్యంత ప్రేమను కురిపిస్తూ నా యాదవ్ సోదరులు అని గుండెలు బాదుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఉలాల బాలయ్య గారిపై ఇదే సాయిరాజు గారు కుర్చీ ఎత్తిన విషయం మనం మాట్లాడుకుంటే ఆ రోజు యాదవులపై మీకున్న ప్రేమ ఏమైంది? ఈ మధ్య కాలంలో ఉలాల భారతీదేవి గారిపై మీ పార్టీ ముఖ్య వ్యక్తి దుర్భాషలాడినప్పుడు మీరు ఏ విధమైనటువంటి పరిష్కారం చూపించారు? అంతేకాకుండా ఇచ్చాపురం మండలం ఎంపీపీ విషయంలో యాదవులకు మీరు చేసిన అన్యాయం ఈ నియోజకవర్గ యాదవులందరూ కూడా గుర్తించారు. మీరు ముఖ్యంగా యాదవులను అణగదొక్కే ప్రయత్నం చేస్తూ ఎలక్షన్ టైంలో మరో 2 రోజుల్లో ఎలక్షన్ ముగిసిపోతుండగా కుల రాజకీయాలు చేసే దిశగా మీరు ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి రాజకీయాలు మానుకోవాలి. యాదవులు ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ వైపే ఉంటారు. తెలుగుదేశం పార్టీ వైపు యాదవులు ఉన్నారనే విషయం జీర్ణించుకోలేక వాటమి అంచున మీరు ఉండడంతో ఇటువంటి పరిస్థితుల్లో కుల రాజకీయాలు చేసి కులాన్ని రెచ్చగొట్టే విధానాన్ని మీరు అవలంబిస్తున్నారు. దీన్ని మేము యాదవులంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. యాదవులు ఎప్పటికీ తెలుగుదేశం పార్టీ వైపు ఉంటారని తెలియజేస్తున్నాం. అయితే ఇది పథకం ప్రకారమే జరిగిన దాడిగా మీరు అనుమానిస్తున్నారా? ఖచ్చితంగా ప్రచారంలో భాగంగా సందికొత్తూరులో మేము ప్రవేశించినప్పటి నుండి ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్త ఇంట్లో రాళ్ళు కర్రలు అన్నీ స్టోర్ చేసుకొని ప్రచారం వెళ్తుండగా మా కార్యకర్తలని రెచ్చగొట్టే దిశగా మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో స్టోర్ చేసుకున్నటువంటి రాళ్లతో కర్రలతో దాడి చేయడం ప్రారంభించారు. అయితే ఆ దాడిలో ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి ఇద్దరు వ్యక్తులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే ఇది యాదవులపై దాడి చేశారనే ఒక దుష్ప్రచారాన్ని సాయిరాజు గారు తీసుకెళ్తున్నారు. ఇది అవాస్తవం. అయితే మనకు వాసు గారు చెప్పేది ఏంటంటే, రాష్ట్రంలో తెలుగుదేశం హవా కొనసాగుతుంది, గెలిచే దిశగా అడుగులు పడుతున్న నేపథ్యంలో ఇవి కావాలని రెచ్చగొట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెడుతున్నారని పథకం ప్రకారమే ఈ దాడి జరిగిందని ఆయన చెప్తూ ఉన్నారు.